ఏంటి ఇండియాలో మరొకసారి లాక్డౌన్ వచ్చే అవకాశాలున్నాయా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో 5 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. బెంగళూరులో 3 నెలల అమ్మాయి 6 నెలల అబ్బాయిలో హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అహ్మదాబాద్ లో 1 కేసు, చెన్నైలో 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. చైనాలో ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసులు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ కేసులు ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, రన్నింగ్ నోస్ అండ్ కాఫ్. 5 ఏళ్లలోపు పిల్లల్లో మరియు ఏజ్డ్ పీపుల్స్ లో బ్రాంకైటిస్ అండ్ న్యూమోనియా రావచ్చు. రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, రెస్పిరేటరీ ఇల్నెస్ సిమ్టమ్స్ కనిపించిన వారికి దూరంగా ఉండడం. మీలో ఎవరికైనా సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కి ఇంకా ఎలాంటి యాంటీవైరల్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేవు. హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీగా ఉంటూ ఇమ్యూనిటీని పెంచుకుంటూ దేన్నైనా ఎదుర్కొనేంత ధైర్యంగా ఉందాం. ఈ వీడియోని ఇంట్లో చిన్న పిల్లలు లేదా ఏజ్డ్ పీపుల్ ఉన్న ప్రతి ఫ్యామిలీకి చేరేలా షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.